భగవంతుడి ప్రేమతో చిరునవ్వు నవ్వండి. చాలా చిరునవ్వులు మంచి భావనల నుంచి ఎవరికైనా మంచి చేసినప్పుడు కానీ, లేదా ఎవరి మీదైనా సానుభూతి, ప్రేమ, దయ, క్షమ చూపినప్పుడు కానీ పుట్టినవి. కానీ చిరునవ్వు నవ్వడానికి అత్యంత అద్భుతమైన మార్గం ఏమిటంటే, మీ హృదయాన్ని భగవంతుడి మీద ప్రేమతో నింపుకోవడం. అప్పుడు మీరు ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతారు. మీరు ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వగలుగుతారు. ఇతర విధాలైన చిరునవ్వులన్నీ త్వరగానే మాసిపోయేవి. ఎందుకంటే భావోద్రేకాలు తలుక్కుమంటాయి, మాయమవుతాయి. అవి ఎంత మంచివి అయినప్పటికీ శాశ్వతంగా నిలిచేది భగవదానందం ఒక్కటే. మీరది కలిగి ఉన్నప్పుడు మీరు ఎల్లవేళలా మందస్మితంగా ఉండగలరు. లేకపోతే మీరు ఎవరి మీదనైనా క్షమ చూపుతున్నప్పుడు మీ దయకు అతడు చెంపదెబ్బతో తిరిగి బదులిస్తే మీరిక అతడి పట్ల ఎంతమాత్రమూ దయ చూపలేరు. నాకు తెలిసిన ఒక ఆయన తన భార్య చనిపోయినప్పుడు కృంగిపోయినట్టుగా గొప్పగా నటన ప్రదర్శించాడు. ఆయన ఉద్రేకపరత్వాన్ని నేను చూశాను. 1 నెలలోగా మీరు పెళ్లి చేసుకుంటారు అని ఆయనకి చెప్పాను. ఆయనకు ఎంత కోపం వచ్చిందంటే ఆ తరువాత నన్ను చూడనే లేదు. కానీ నెల తిరిగే లోపల ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పట్ల తనకున్న ప్రేమ ఎంతో గొప్పదని ఆయన అనుకున్నాడు. కానీ చూడండి ఎంత త్వరగా ఆవిడ్ని మర్చిపోయాడో. మా గురుదేవులు స్వామి యుక్తేశ్వర్ గారు తమ జీవితంలోని ఈ చిన్న కథను నాకు చెప్పినప్పుడు ఆయన నాకు నేర్పిన దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పొరుగింటి వాళ్లకు చెందిన ఒక అందవిహీనమైన కుక్కపిల్ల కావాలని కోరాను. వారాల తరబడి మా ఇంట్లో వాళ్లను ఆ కుక్కపిల్లని పొందడం కోసం అల్లరి పెట్టాను. అంతకన్నా ఎంతో అందమైన కుక్కపిల్లల్ని ఇస్తానన్నా నేను పెడచెవిన పెట్టాను. నాకు కేవలం ఆ కుక్కపిల్లే కావాలన్నాను. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇలాంటిదే. ఒక తరహా ఉన్మాదం జనాలను గట్టిగా పట్టుకుంటుంది. ముఖాన్ని చూసి ప్రేమికులు వశీకరణకు గురవుతారు. వాళ్ళు దాన్ని మర్చిపోలేరు. కానీ ఇతరులలో మనం వెతకాల్సిన నిజమైన అందం బాహ్యమైనది కాదు, ఆంతరికమైనది. మీ ఆత్మ ఆనందంతో నిండినప్పుడు మీరు ఆకర్షణీయంగా కనపడతారు. నేను కేవలం దివ్యమైన చిరునవ్వులనే ఇష్టపడతాను. ఎందుకంటే అవి లేకుండా ఉంటే మనుషులు తోలుబొమ్మల్లాంటి వాళ్ళు. ఇవాళ వాళ్ళంటారు నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటామని. రేపు వాళ్ళు చనిపోయి గోదీల్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ గొప్ప ప్రేమ ఎక్కడుంది? నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను అనే వాళ్ళ హామీ ఏమైంది? కానీ మీరు గనక భగవంతుడితో కనీసం ఒక్కసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీతో అనేటట్లు చేయగలిగితే అది అనంతకాలానికి వర్తిస్తుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రేమనంతటినీ, సృష్టిలో ఉన్న శక్తినంతటినీ మీరు భగవంతుడిలోనే ప్రతిదాన్ని కనుక్కోగలిగినప్పుడు ఒక అల్పమైన మానవ ప్రేమ మీదనో, సంపాదన మీదనో, దీని మీదనో, దాని మీదనో మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు? కానీ అధికారం కోసం ఆయన్ని కోరవద్దు, ప్రేమ కోసం ఆయన్ని కోరండి. అప్పుడు ఆయన మనస్సు కరగడం మొదలవుతుంది. మీరు ఆయనకు మీ బేషరతైన ప్రేమను ఇచ్చినప్పుడు ఆయన మీకు తనను తాను ఇచ్చుకోకుండా ఉండలేడు. థ్యాంక్ యూ.